చిన్నప్పుడు వినాయక చవితి ఎలా చేసుకునేవారు? మా చిన్నప్పుడు వినాయక చవితి గురించి నీకన్నీ డీటెయిల్డ్‌గా చెప్తాను. కానీ నాదొక కండిషన్. నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పేది వినాలి. సరేనా? అలాగే అమ్మా. నువ్వు చెప్పినట్టు కళ్ళు మూసుకొని వింటాను. నువ్వు చెప్పు. మా చిన్నప్పుడు అంటే నేను నీ ఏజ్‌లో ఉన్నప్పుడు వినాయక చవితి ఎలా చేసుకునేవాళ్ళమో చెప్తాను. పండగ అంటే పండగ రోజు కన్నా ఆ ముందు రోజు నుంచే పండగ హడావిడంతా స్టార్ట్ అయిపోయేది. అంటే స్కూల్‌కి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం కదా! స్కూల్‌కి నడుచుకునే వెళ్ళొస్తుండేవాళ్ళం. అయితే స్కూల్‌కి వెళ్ళే దారిలోనే మార్కెట్ కూడా ఉండేది. కానీ పండగ ముందు రోజు మొత్తం మార్కెట్ నిండా వినాయకుళ్ళు, ఇంకా పళ్ళు, పువ్వులు ఇవే అంతా పెట్టేసేవారనమాట. ఏంటి ఇవన్నీ ఇలా పెట్టేస్తున్నారు, రేపు కదా పండగ అని అనుకునేదాన్ని నేను. కానీ ఆ ముందు రోజే మనందరం మార్కెట్‌కి వెళ్లి కొనుక్కుంటాం కదా! మనకి ఏమేం కావాలో. అందుకోసమని అలా పెట్టేవారనమాట. అయితే పండగ ముందు రోజు అమ్మమ్మ గదులు కడిగేది. గదులు కడగడానికి నేను హెల్ప్ చేసేదాన్ని. అమ్మమ్మ గదులు కడుగుతూ ఉంటే, "అమ్మ నీళ్ళు ఇక్కడ పోయినా, అక్కడ పోయినా" అని అడుగుతూ ఉండేదాన్ని. అమ్మకి పనిలో హెల్ప్ చేస్తున్నప్పుడే నాన్న, "సరే నేను మార్కెట్‌కెళ్ళొస్తా" అనేవారు. వెంటనే నేనిక్కడ పనంతా వదిలేసి, నాన్నతో పాటు మార్కెట్‌కెళ్ళడానికి నేను కూడా వెళ్ళిపోయేదాన్ని. నాన్నతో పాటు మార్కెట్‌కి వెళ్ళి, పూజకి ఏమేం కావాలి అన్నీ కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళం. ముందు ఆహ్, మనం పాలవెల్లి కడతాం కదా వినాయక చవితికి. ఆ పాలవెల్లి కట్టడానికి పాలవెల్లికి ఫ్రూట్స్ కడతాం గదా! అందుకోసం ఫ్రూట్సు, ఇంకా మొక్కజొన్న పొత్తులు అవి కొనేసేవాళ్ళం. ఆ తర్వాత పత్రి కావాలి కదా! ఆ పత్రి మనకి దొరకవు కదా! మారేడుకాయలు, వెలగకాయలు, వెలగపత్రి అవి దొరకనివేమో మార్కెట్‌లో కొనుక్కునేవాళ్ళం. మన ఇంట్లో ఉన్నవి మాత్రం అవి అవసరం లేదు. మనమే ఇంట్లోంచి కోసుకోవచ్చు కదా! అందుకని ఏమైతే దొరకవో అవి మాత్రం కొనుక్కునేవాళ్ళం. పత్రి కొన్న తర్వాత వినాయక చవితి రా వినాయక చవితికి, వరలక్ష్మి వ్రతానికి ఇటువంటి పండగలప్పుడు మార్కెట్‌లో స్పెషల్‌గా కలువ పూలు అమ్మేవారు. స్పెషల్‌గా ఇటువంటప్పుడే ఎక్కువగా అమ్మేవారనమాట మార్కెట్‌లో. ఆ కలవ పూల్లో పింక్ కలర్ కలవ పువ్వు కూడా వినాయక చవితి రోజే కొనేవాళ్ళం. ఎందుకంటే వినాయకుడి మండపంలో పెట్టడానికి కొనేవాళ్ళమనమాట. తాతయ్య కరెక్ట్‌గా వినాయకుడిని మండపంలో పెట్టాక, ఆ వినాయకుడి పైన ఆ కలువ పువ్వు వచ్చేలా అరేంజ్ చేసేవారు. అది చూడ్డానికి చాలా బావుండేది చిన్నప్పుడు. ఇప్పుడు కూడా. ఇంకా ఫ్రూట్సు, పత్రి అన్నీ కొనేసాక లాస్ట్‌లో వినాయకుడిని కొనేవారనమాట తాతయ్య. అంటే ఇప్పట్లో లాగా ఇంతింత కలర్సు, ఇంతింత పెద్ద వినాయకుళ్ళు అలా ఉండేవారు కాదు. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడూ మట్టి గణపతినే పూజ చేయాలి కాబట్టి, మట్టి గణపతిలే ఉండేవారనమాట. చిన్న చిన్న సైజుల నుంచి కొంచెం మన అరచెయ్య సైజు వరకు ఉండేవి. అయితే ఒక మంచి అక్కడ ఇంతలా కలర్స్ వేసేవారు కాదు అప్పుడైతే. ఓన్లీ 2 కలర్సే ఉండేవి. పంచెకి పింక్ కలర్ ఉండేది. ఇంకా యెల్లో కలర్ వేసేవారనమాట. అంతే. ఆ 2 కలర్సే. అంతే తప్ప మొత్తం వినాయకుళ్ళంతా కలర్ కలర్ వినాయకుల్ని అప్పుడైతే చేసేవారు కాదు. మట్టి గణపయ్య అంటే మట్టి గణపయ్యలాగే ఉండేవారు. మట్టి గణపయ్యని ఒక పేపర్‌లో చుట్టి ఇచ్చేవాడనమాట. నేను ఆ పేపర్‌ని మరి బాస్కెట్‌లో పెడితే అది ఏమవుతదో తెలీదు కదా! అందుకని నేను ఆ గణపయ్యని చేతిలోనే పట్టుకునేదాన్ని. మార్కెట్ నుంచి ఇంటికొచ్చే వరకు కూడా చేతిలో పట్టుకొని గణపయ్యని ఇంటికి తీసుకురావడం అదో పెద్ద పని. మార్కెట్ నుంచి ఇంటికొచ్చేసాక గణపయ్యని భద్రంగా ఇంట్లో పెట్టేసాక, మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లన్నీ కడిగి ఒక ప్లేట్‌లో పెట్టాలి. ఇంకా పత్రంతా వేరే ప్లేట్‌లో పెట్టాలి. అదే నాకు ఆ రోజు పని. ఇవంతా అయిపోయాక, ఇంట్లో పనంతా అయిపోయాక బయటికెళ్ళి చూస్తే ఇప్పట్లో లాగా వీధికొక వినాయకుడు, అపార్ట్‌మెంట్‌కొక వినాయకుడు అలా పెట్టుకునేవారు కాదు. మొత్తం ఆ ఏరియాలో ఉండేవారికి అంతటికి కలిపి ఒకటే వినాయక మండపం ఉండేది. ఆ వినాయక మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ మండపం ఎలా వేస్తున్నారు, ఇంకా అంతే ఇక్కడ ఎంతవరకు వచ్చింది, అక్కడ చాలా హడావిడిగా ఉంటది కదా! అదంతా చూడ్డానికెళ్ళేదాన్ని నేను, మా ఫ్రెండ్స్. అయితే ఇప్పట్లో లాగా పెద్ద పెద్ద హడావిడిగా మండపాలేయడాలు అలా ఉండేవి కాదు. వినాయక మంటపం అంటే పందిరి వేసేవారు కొబ్బరాకులతో. అలా చాలా బావుండేది.
కొబ్బరాకులతో పందిరి వేసి వినాయకుడిని పెట్టిన తర్వాత ఆ పందిరి ముందు ముగ్గులవి వేసి అంతా చేసేవారు. అది చాలా చాలా బావుండేదనమాట. అవన్నీ వినాయకుడిని తేవడానికి ముందే ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేవారు. సరిగ్గా వినాయక చవితి రోజు పొద్దున్న ఏం జరిగేదంటే, పొద్దున్నే నేను లేచేసరికి అమ్మమ్మ ఆల్రెడీ లేచి వంట పనంతా చేస్తా ఉండేది. అంటే వినాయకుడికి ప్రసాదం పెట్టాలి కదా! కుడుములు, పాల తాలికలు ఇవన్నీ పెట్టాలి కదా! అమ్మమ్మ అవన్నీ చేస్తూ ఉండేది. నేను లేచాక అమ్మమ్మ నాకు కూడా పాల తాలికలు చేయాలనిపిచ్చేది. అందులో పాముల్లాగా చేస్తాం కదా! నేను కూడా నువ్వు కూడా అంటావు కదా! పాములు చేస్తా, పాములు చేస్తా అని. సేమ్ అలాగే నేను కూడా పాములు చేస్తానమ్మా అనేదాన్ని. అంటే మా అమ్మేమో సరే ముందు స్నానం చేసిన తర్వాత చెయ్యాలి. ఎందుకంటే ఇది దేవుడికి మనం నైవేద్యం పెట్టాలి కదా! శుభ్రంగా ఉన్నప్పుడే చేయాలి ఇవన్నీ అని చెప్పి ముందు నాకు స్నానం చేయించేసి అక్కడ చేసేసిన తర్వాత కూర్చొని ఈ పాములు చేసేదాన్ననమాట. ఇవన్నీ అయిపోయాక మా అమ్మేమో ఒక సజ్జిచ్చి పువ్వులు కోసుకొని రా దేవుడికి దండ గుచ్చు అని చెప్పింది. అంటే మా ఇంటి ముందు నందివర్ధనాల చెట్టుండేది. అది తెలుసు కదా నీకు వైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అవి. ఆ చెట్టుకున్న కిందకే ఉండేది చెట్టు. చెట్టు నిండా పువ్వులుండేవి. ఆ పువ్వులన్నీ కోసి అమ్మమ్మ సూది దారం ఎక్కిస్తే అది దండ గుచ్చేదాన్ననమాట. దేవుడికి దండెయ్యడానికి. అది గుచ్చేసిన తర్వాత తాతయ్యేమో మావిడాకులన్నీ తెచ్చి గడపలకి తోరణాలు కట్టేవారు. అవి కట్టిన తర్వాత ఇంక పాలవెల్లి రెడీ చేయడానికి తాతయ్య కూర్చునేవారు. తాతయ్య పక్కనే నేను కూర్చునేదాన్ని. తాతయ్య దారం కట్ చేసి అంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్‌కి దారం కట్టి పైన మండపానికి కట్టాలి కదా! సో, ఆ దారం కట్ చేసి ఇస్తాను. దానికి పసుపు పెట్టు అనేవారు. సరే కదా అని ఆ తాతయ్య దారం ఇస్తే అవన్నీ పసుపు పెట్టి దారం అంతటికి పసుపు రాసి పక్కన పెట్టేదాన్ని. తాతయ్య కట్టేవారు. తాతయ్యకి హెల్ప్ ఆ తర్వాత వినాయక చవితి అంటేనే పిల్లల పండగ కదా! అందుకని వి ఆహ్, పిల్లలే పూజ చేయాలని పూజంతా తాతయ్య నాతోనే చేయించేవారు. హ్మ్. మరి బుక్స్ కూడా పెట్టుకోవాలి గదా! వినాయక చవితి రోజున దేవుడి దగ్గర పెట్టుకుంటే మనకు చదువు బాగా వస్తుంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా మన చదువు అలా సాగిపోతూ ఉంటుందని బుక్స్ మీద ఓం అని రాసి బుక్స్ కూడా వినాయక మండపంలో పెట్టి వినాయకుడి దగ్గర దేవుడా బాగా చదువుకోవాలి, బాగా చదువు రావాలని చెప్పి దండం పెట్టుకొని పూజ చేసుకునేవాళ్ళం. పూజ అయిపోయిన తర్వాత అమ్మ చేసిన వంటలన్నీ తినేసి అప్పుడు వినాయక మండపం చూడ్డానికి మళ్ళీ ఎళ్ళేదాన్ని. అక్కడేంటి అప్పటికే వినాయకుడిని తీసుకొచ్చి పెట్టేస్తారు కదా! ఇంకా ఈ వినాయక మండపంలో పెట్టిన వినాయకుడిని 9 రోజులు ఉంచుతారు కదా! 9 రోజులు నాకొకటే పని. స్కూలుకెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యి, అమ్మ ప్రసాదం చేసిచ్చేది. అది తీసుకెళ్ళి మండపం దగ్గర దేవుడికి నైవేద్యం పెట్టి అది అందరికీ పంచిపెట్టాలి. అలాగే మంటపం ముందు అందరూ ముగ్గులవి వేసేవారు. అవి చూడడం కూడా సరదానే. అలా చాలా సింపుల్‌గా చాలా బావుండేది. వినాయకుడిని కూడా పెద్ద పెద్ద వినాయకుడిని పెట్టేవారు కాదు. కొంచెం మన ఇంట్లో పెట్టుకునే వినాయకుడి కంటే కూడా కొంచెం పెద్ద వినాయకుడిని పెట్టేవారంతే. మంటపాల్లో గూడా మట్టి విగ్రహాలే పెట్టేవారు అప్పట్లో. మరీ ఇంత కలర్‌ఫుల్‌గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలైతే పెట్టేవారు కాదు. అలా చాలా బాగా జరిగేది. ఇంతింత పెద్ద పెద్ద డీజే సౌండ్‌లు, ఏవేవో పాటలు ఇవన్నీ పెట్టేవారు కాదు. దేవుడి సాంగ్సే పెట్టేవారు. సాంగ్స్ పాడేవారు నాకు గుర్తున్నంత వరకు దేవుడి పాటలే పాడేవారు. పండగంటే మనం ఎన్ని వెరైటీస్ చేశాము, ఎంత కాస్ట్‌లీగా చేశాము, లేదంటే ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి చేశాము, లేదంటే ఎంత పెద్ద వినాయకుడిని పెట్టుకున్నాము, ఇది కాదు పండగంటే. పండగంటే మన ఫ్యామిలీతో మనం ఎంత హ్యాపీగా ఉన్నాము, అందరం కలిసి ఆ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేదే పండగ. మా చిన్నప్పుడు వినాయక చవితి ఇలా జరిగేది. కానీ మా చిన్నప్పటికి, నీ చిన్నప్పటికి చాలా తేడా వచ్చింది గదా! ఇప్పుడంటే వినాయక చవితి అంటే పెద్ద పెద్ద మండపాలు, పెద్ద పెద్ద విగ్రహాలు, డీజే సౌండ్స్ ఇది కాదు. సో, మా చిన్నప్పుడు పండగంటే అలా జరిగేది. మీ టైంకొచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది. బట్ దట్స్ ఓకే. కాలంతో పాటు అన్నీ మారుతుంటాయి కదా! ఇది అంతే.